ఒకప్పుడు హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనడం అనేది చాలా గొప్ప విషయం. అవునండి. కానీ ఇప్పుడు 8,00,00,000, 10,00,00,000, 20,00,00,000 విల్లాలు గూడా వచ్చేసినాయి. అవునండి. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లోనే 8,00,00,000 దాకా చేరుకున్న అవును. సిట్యుయేషన్ చూస్తున్నాం. హ్మ్. సో, ఇప్పుడు ట్రెండ్ మారి మినీ విల్లాస్ వైపు కూడా జనం చూస్తున్నారు. అవును. అపార్ట్‌మెంట్ బయర్స్. అవును. సో, ఈ ట్రెండ్‌ని ఎలా చూడాలి? ఇక్కడ ట్రెండ్ 2 రకాలుగా ఉందండి. చాలామంది ఇప్పుడు ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌లో పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళేమో అవి మెయింటైన్ చేయలేక అవి వదిలేసి అపార్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు. అవును. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్‌కి వచ్చిన వాళ్ళు గానీ, ఒక రకంగా ఇప్పుడు ఎకనామికల్ గ్రో అవ్వడం వల్ల కొందరు చాలా చిన్న హౌసెస్‌లో, చిన్న అపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎకనామికల్‌గా గ్రో అవ్వడం వల్ల, వాళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్ళడం వల్ల, లేదు వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ ఎంప్లాయ్‌మెంట్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎకనామికల్‌గా గ్రో అయిన వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ బెటర్ హౌసింగ్ ఫెసిలిటీస్. ఓకే. దానిలో కొందరు అపార్ట్మెంట్ సైడ్ వెళ్తున్నారు, కొందరు విల్లా సైడ్ వెళ్తున్నారు. సో విల్లాస్ కూడా మీరు చూస్తే 2003, 4, 5 ఆ టైంలో కోకాపేటలో అంతా మీకు చాలా తక్కువ వచ్చేది. అవును. 75 lakhs 1 crore విల్లాస్ దొరికేవి ఈ ఏరియా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో. అవి కొన్న వాళ్ళు ఏమైంది ఈ రోజు 20 crores, 25 crores, 30 crores విల్లాస్ కూడా వచ్చినాయి గండిపేటలో. ఎస్పెషల్ 2007లో గుర్తుంటే మీకు మగధా విలేజ్ అని ఉండేది, ₹1,00,00,000 ఉండేది, ఇప్పుడు 15 కోట్లు అయింది. లిజెండ్ చైమ్స్ అని ఉంది, అక్కడ 1 crore అమ్మారు, అది కూడా ఇప్పుడు 14-15 crores వెళ్ళింది. తర్వాత కాసా గ్రాండ్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు విల్లాస్, అది 3-4 crores అమ్మారు, ఈరోజు 30 crores రీసేల్ అవుతున్నాయి. ఈవెన్ మోకిలాలో కూడా కొంచెం ముందుకు వెళ్తే మోకిలాలో కూడా 1 crore ఒక 2014-15లో 1 crore ఉన్న విల్లాస్ అని ఇప్పుడు 6-7 crores అయినాయి. సో ఆబ్వియస్గా జనాలకి ఆ ప్రైస్ అప్రిషియేషన్ రావడం ఒకటి, ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు మనం బైక్లో తిరిగే వాళ్ళం, బైకులు పోయి అందరికీ కార్లు వచ్చేసినాయి, కార్లు పోయి ఇప్పుడు ఈవీ కార్లు వచ్చేసినాయి. సో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తగ్గింది అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు యూఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది వర్క్ ప్లేస్కి దూరంగా మంచి మంచి హౌసెస్ కొనుక్కున్నారు. అట్లా ఇండియాలో కూడా కొంచెం దూరమైనా పర్లేదు. ఇంతకుముందు ఏంటంటే మన ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, మన బిజినెస్కు ఎంత దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరలో ఉండాలని సిటీ మధ్యలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎకనామికల్గా గ్రో అయ్యారో, ఒకప్పుడు పెట్రోల్ కూడా పోయించుకోవడానికి ఆలోచించేవాళ్ళం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఇవాళ 30 kilometers 40 kilometers డ్రైవ్ చేసి మన ఇంటికి వెళ్ళే పొజిషన్లో మనం ఉన్నాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. సో 30 kilometers 20 kilometers కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రగతి రిసార్ట్స్ ఒకప్పుడు మనకు చాలా దూరం, ఓన్లీ అవుటింగ్కి వీకెండ్ అవుటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రగతి రిసార్ట్లోనే 40-50 మంది రిజైడ్ చేసి ఎవ్రీడే వాళ్ళు డాక్టర్స్, నాకు తెలిసిన 2 డాక్టర్స్ రోజు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగినాయో చూస్తారు కదా. అంటే సిటీలో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయినాయి, ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఒక బజ్వర్డ్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనం బతకాలి అనే కాన్సెప్ట్. ఒక్కసారి మీకు డబ్బులు ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ హెల్త్ కాన్షియస్ అవుతారు. సో సిటీలో కూడా మీకు పొల్యూషన్ ఎక్కువైంది, వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ పొల్యూషన్ అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు. దాంతో ప్రశాంతంగా ఉండాలని అందరూ కొంచెం దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో మొత్తం 111 ఉంది బికాస్ ఆఫ్ బయో కన్జర్వేషన్ జోన్. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. సో కొంచెం దూరం వెళ్తే హైదరాబాద్లో మంచి గ్రీనరీ, మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అందు గురించి స్లోగా జనాలు కొంచెం దూరంలో హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ప్లాట్స్ కొని హౌసెస్ కట్టడం కానీ, విల్లా కమ్యూనిటీస్లో విల్లాస్ కొనడం కానీ, ఆర్ మీరు అన్నట్టు మినీ విల్లాస్కి ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటేమో అఫోర్డబిలిటీ, ఇంకొకటేమో మనకి మంచి ఆక్సిజన్, మంచి గాలి, మంచి ఎయిర్ క్వాలిటీ ఉన్న ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సిటీ బజ్ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇంకోటి మీరు ఆబ్వియస్గా చూస్తే ఇప్పుడు అమెజాన్లు, ఈ క్విక్ కామర్స్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కడున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. ఈవెన్ ఇప్పుడు టైర్ 2 సిటీస్లో దే ఆర్ ఎంజాయింగ్ క్వాలిటీ లైఫ్ కంపేర్ టు మీరు హైదరాబాద్లో ఉండడం కన్నా చిన్న టైర్ 2 సిటీస్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా
క్విక్ కామర్స్, ఈ కామర్స్ సైట్లలో మీరు ఆర్డర్ చూస్తే టైర్ 2 సిటీస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ ఇప్పుడు వస్తున్నాయి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. అది అవును. సో ఇవన్నీ రావడం వల్ల, క్యాబ్స్ రావడం వల్ల డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ కాబట్టి కొంచెం దూరం వెళ్ళి యూ కెన్ పర్చేస్ హౌస్ అండ్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ మన ఇల్లు అనేది ఇంపార్టెంట్ కాదు. రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఎండ్ యూజర్ ఆల్సో. సో నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అడ్వైస్ కోసం వచ్చే వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను, మీకు డబ్బులు ఉంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇల్లుకి మాత్రమే కొనొద్దు, పెరిగే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఉన్నా సరే అది 5 yearsలో 10 yearsలో ఎక్కడ పెరుగుతుందో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఆ కొంచెం డిస్టెన్స్ దూరం అయినా సరే అక్కడ వెళ్ళి కొనమని చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్లో చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేస్తే వాళ్ళకి ₹1 కోటి 2 కోట్ల సేవింగ్స్ వస్తున్నాయి. ఆ కొనేటప్పుడు ఓన్లీ ఇల్లు మాత్రమే కొనకండి. ప్రైస్ పెరిగే ఇల్లు, వాల్యూ పెరిగే ఇల్లు, మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఇల్లు మాత్రమే కొనమని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఈ మన ఇండివిజువల్ హౌస్, విల్లా, మినీ విల్లా, ఈ మూడింటి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే ఒకప్పుడు పాపులర్ మనకి, అంతే కదా. మన ఎక్కడో ప్లాటింగ్ వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కొని మళ్ళీ డబ్బులు కూడా పెట్టుకొని లోన్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే అది చాలు అనుకునేవాళ్ళం. సో ఇండిపెండెంట్ హౌస్ అంటే 1 floor 2 floors, ఇంకా కొంచెం డబ్బులు అంటే 3 floors దాకా కట్టుకునేవాళ్ళం మామూలు ప్లాటింగ్ వెంచర్స్ తీసుకొని. అలాగే విల్లాస్ అనుకోండి, ఆ తర్వాత స్లోగా ఏమైంది, మనకు అఫోర్డబిలిటీ పెరిగి ఇన్కమ్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఈ బిల్డర్స్ కూడా ఇంట్లో బిజినెస్ ఉందని తెలిసేసి దే ఆర్ విల్లా కమ్యూనిటీస్ ప్లాన్ చేశారు. ఒక 5 acres 10 acres 20 acres 30 acresలో గేటెడ్ కమ్యూనిటీస్, చుట్టూ బోర్డు ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్లో అంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి అలో చేయడానికి ఉండదు. అదే ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీలు అనుకో, ఎనీబడీ కెన్ కమ్, ఎనీబడీ కెన్ గో ఫ్రమ్ దేర్. సో గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసరికి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో గేటెడ్ కమ్యూనిటీస్ స్టార్ట్ అయినాయి. సో విల్లాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరికైతే లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బిల్డర్సే కట్టించి గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అందులోనే గార్డెన్స్, పార్క్స్, యూటిలిటీస్ అన్ని ఇచ్చేసి అలా గేటెడ్ కమ్యూనిటీస్ ఫేమస్ అయినాయి. ఆ తర్వాత ఏమైంది, సిటీ అవుట్స్కట్స్లో చాలా వరకు హెచ్ఎండిఏ, డిటిసిపి ప్రాజెక్టులు, ప్లాటింగ్ వెంచర్లు చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు ఏమైంది, అదే వెంచర్లో కొందరు బిల్డర్లు కానీ కొందరు ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ తీసుకొని, ఆల్రెడీ ప్లాట్ అయిపోయింది, వెంచర్ అయిపోయింది, ఈజీగా పర్మిషన్స్ తీసుకొని ఒకే టైప్ విల్లాస్ కడుతున్నారు. సో అదొక కాన్సెప్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడో 2007లోనో 9లోనో 15లోనో ప్లాటింగ్ వెంచర్స్ చాలా అయినాయి అప్పట్లో. ఎయిర్పోర్ట్ సైడ్ కానీ, అటు పటాన్ చెరువు సైడ్ కానీ, సంగారెడ్డి రోడ్లో, ఆల్ హైవేస్ కనెక్టింగ్ రోడ్స్లో అక్కడ కూడా కొందరు బిల్డర్స్ ఏం చేస్తున్నారు, బల్క్గా ఒక 40-50 ప్లాట్స్ తీసుకొని ఇండివిజువల్గా ఒకే స్టైల్లో ఇల్లులు కట్టిస్తున్నారు. అదొక కాన్సెప్ట్. సో ఇప్పుడు వచ్చేవి ఏంటంటే, ఇప్పుడు సిటీలో ఇంతకుముందు విల్లా ప్రాజెక్టులు 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 1000 గజాలు లాగా ఉండేవి. అవన్నీ ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల, ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇప్పుడు టైర్ 2 బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే సిటీ అవుట్స్కట్స్లో, ఎస్పెషలీ అవుటర్ రింగ్ రోడ్స్ ఎగ్జిట్లో, హైదరాబాద్కి మీకు దగ్గర 20 ఎగ్జిట్లు ఉన్నాయి. ఆ ఎగ్జిట్కి దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందని చెప్పేసి ఈ మినీ విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. దీనిలో ఏంటి, అఫోర్డబుల్ సెగ్మెంట్కి అపార్ట్మెంట్ కొనే బదులు విల్లా వాళ్ళు కట్టించి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే 120 square yards, 150 square yards, 200 square yards, మ్యాక్సిమం 300 square yards దాకా ఉంటాయి. అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఈ విల్లాస్ ఉన్నాయి. కానీ ఇవి కూడా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంతకుముందు పటాన్చెరులో 50-60 lakhsకి పటాన్చెరు ముత్తంగి ఏరియాలో ఎగ్జిట్ దగ్గర 50-60 lakhs విల్లాస్ ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు 1.5-2 crores అయిపోయినాయి. సో స్లోగా ఏమైంది, ఈ విల్లాస్లు ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి వాల్యూస్ పెరుగుతున్నాయని ఇన్వెస్టర్స్ కూడా పెరిగినాయి. ఇంతకుముందు ఎండ్ యూస్ కోసమే కొనుక్కునేవాళ్ళు, అరే మనకి అపార్ట్మెంట్ వద్దు, విల్లాస్ కావాలి, అవి కూడా తక్కువ సెగ్మెంట్లో కావాలి అని అక్కడ వెళ్ళి కొన్న వాళ్ళకి వాల్యూస్ పెరిగేసరికి ఇన్వెస్టర్స్ కూడా, ఇప్పుడు సిటీలో ఉన్న ఇన్వెస్టర్స్, పెద్ద విల్లా ఇన్వెస్టర్స్ కూడా ఈ చిన్న విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. వితిన్ 3 yearsలో 4 yearsలో 2x రిటర్న్స్ వస్తున్నాయి వాటిలో కూడా. అలానే పెరిగినాయి అవుట్స్కట్స్లో. కొన్ని వాల్యూస్ అయితే 4 times 5 times కూడా పెరిగినాయి. ఆ చిన్న విల్లాస్లో మీరు 2019-18లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో ఆ టైంలో 70 lakhs 80 lakhs ఉన్నాయి, ఇప్పుడు 3 crores అయిపోయినాయి. సో ఇంకా ఫర్దర్గా వెళ్తున్నారు బిల్డర్స్. అసలు వీటి కాన్సెప్ట్ పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, సిటీలో అపార్ట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, ఈ కొంచెం దూరం వెళ్ళి పెద్ద సైజులో, ఇప్పుడు హైదరాబాద్లో మీకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో పెద్ద ల్యాండ్ పార్సల్స్ కూడా లేవు.
ఇప్పుడు మాక్సిమం అయితే 5 ఎకర్స్ ఉంది అనుకున్నారు, హై రైజ్ అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. సో పెద్ద ల్యాండ్ పార్సల్ 30, 40, 50 ఎకర్స్ అట్లా మీకు ల్యాండ్ పార్సల్స్ దొరకాలంటే మీరు సంగారెడ్డి, బాంబే హైవే కన్నా వెళ్ళాలి, వికారాబాద్ చెవెళ్ళ అవతల కన్నా వెళ్ళాలి, తర్వాత చౌటుపల్లి రోడ్డుకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకి హైదరాబాద్ అదృష్టం ఏంటంటే హైదరాబాద్కి దగ్గర దగ్గర 9 హైవేలు కనెక్ట్ అవుతాయి. ప్రతి హైవే మళ్ళీ రీజనల్ ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసుకుంటాయి. ఆ ఎగ్జిట్ దగ్గర ఈ మినీ విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ బాగా అవుతున్నాయి. ప్లస్ పాతకాలంలో అదే ఏరియాలో ప్లాటింగ్ వెంచర్స్ అవుతున్నాయి కదా, దానిలో కూడా ఇండిపెండెన్స్ హౌసెస్ కడుతున్నారు, గ్రూప్ హౌసింగ్ కడుతున్నారు. అట్లాగే పాత ప్లాట్లన్నీ గ్రూప్గా ఫామ్ చేసి అందులో కూడా విల్లాస్ కడుతున్నారు ఇప్పుడు బిల్డర్స్ అందరూ.